బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్వాతంత్ర దినోత్సవ వేడుకలో ప్రోటోకాల్ పాటించలేదని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వేదిక సమీపంలో కుర్చీ వేయలేదని అలిగి వెలిపారు. ఈ మేరకు కడప పోలీస్ పరేడ్ గ్రౌండ్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే మాధవిరెడ్డి హాజరయ్యారు. అయితే అతిథుల కోసం వేదిక సమీపంలో వేసిన కుర్చీలను అధికారులు ఆక్రమించేశారు. మనుషులకే కాదని కుక్కలకు కూడా ఉత్సాహాన్ని అందిస్తాయి కనుక అందరూ చెప్పట్లతో అభినందించవలసిందిగా కోరుతున్నాము. రూపొందించబడ్డాయి. అలాగే అనేక లీటర్ల కెపాసిటీ కలిగిన నీటి ట్యాంకులు, ఫోమ్ ట్యాంకు, ఎమ్మెల్యేకు కుర్చీ లేకుండా పోయింది. ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యేకు ముందు వరుసలో కుర్చీ కేటాయించాల్సి ఉంది. అయితే ముందు వరుసలో కుర్చీలన్నీ అధికారులతో నిండిపోయాయి. దీంతో ఎమ్మెల్యే మాధవిరెడ్డి కడప జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అధికారులు ఎమ్మెల్యే కోసం మరో కుర్చీని ఏర్పాటు చేశారు. అయితే జాతీయ పతాక ఆవిష్కరణ జరిగేంత వరకు నిల్చునే ఉన్న ఎమ్మెల్యే ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలో ప్రోటోకాల్ పాటించలేదని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అధికారులపై ఆగ్రహానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హుసేన్ ఫోన్లైన్ అందిస్తారు. హుసేన్. ఓకే, థ్యాంక్ యూ చక్రి. కడప జిల్లాలో జరిగిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఓ సంచలనమైనటువంటి సంఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తో పాటు జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, తర్వాత జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఇతర అధికారులంతా వచ్చేశారు. ఆయన అంటే జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి ఎన్ఎండి ఫరూక్ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. జెండా వందనం కూడా చేసేసుకున్నారు. అయితే ఒక పక్క ముఖ్య అతిథుల ప్రసంగాలు జరుగుతున్నాయి. అదే సందర్భంలో స్వాతంత్ర వేడుకల కోసం స్థానిక ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి, ఆమె భర్త టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, తర్వాత కడప జిల్లా పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు అయినటువంటి శ్రీనివాసులు రెడ్డి ఇవే వేడుకలకు హాజరు కావడం జరిగింది. అయితే స్వాతంత్ర వేడుకలకు సంబంధించి వేదికపై లిమిటెడ్ గా కుర్చీలు వేసేశారు. అయితే అప్పటికే ఆ కుర్చీలన్నీ అక్కడికి వచ్చినటువంటి వివిధ రకాల అతిథులతో పాటు ఆ స్వాతంత్ర సమరయోధులు, తర్వాత వివిధ రంగాల్లో ప్రతిభ చూపినటువంటి ప్రతిభావంతులు మొత్తం కూర్చోగా ఆ కుర్చీలన్నీ నిండిపోయాయి. అయితే ఇదే వేదికపై ఉన్నటువంటి పరిస్థితి అక్కడ స్థానికంగా ఉంటున్నటువంటి ఎమ్మెల్యే అయిన మాధవిరెడ్డికి చోటు చేసుకుంటుందని ఆమె ఊహించలేకపోయింది. ఈ కుర్చీలన్నీ నిండిపోవడంతో వేదికపై చాలా సేపటి నుంచి స్థానిక అధికార టీడీపీకి చెందినటువంటి మహిళా ఎమ్మెల్యే మాధవిరెడ్డి నిలుచునే ఉన్నారు. అయితే అప్పటికే ఆ పరిస్థితిని చూసినటువంటి జిల్లా జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ అక్కడికి వచ్చారు.